నెల్లూరులో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతుంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత కూడా చాలా చోట్ల వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. నిన్న టీఎన్ఎస్ఎఫ్ నేత తిరుమల నాయుడుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే ఇందుకు దాడికి వైసీపీ కార్యకర్తలే కారణమంటూ టీడీపీ శ్రేణులు వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కార్యాలయంపై దాడికి దిగాయి. ఫ్లెక్సీలను ధ్వంసం చేశాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఇదే సమయంలో తిరుమల నాయుడు భార్య అన్విత తన బిడ్డతో సహా వైసీపీ కార్యాలయం ఎదుట బైఠాయించింది. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. ఆమెకు మద్దతుగా టీడీపీ అనుబంధ సంఘాలు కూడా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు వచ్చి వారిని స్టేషన్ కి తరలించారు. అంతకుముందు తిరుమల నాయుడుపై దాడిని నిరసిస్తూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, మేయర్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు బీఆర్సీ సెంటర్లో ఆందోళన చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రౌడీ రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ చర్యల్ని నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు టీడీపీ కావాలని రాద్ధాంతం చేస్తోందని కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకుడు తిరుమల నాయకుడికి చాలా మందితో విభేదాలు ఉన్నాయని, ఆయనపై దాడితో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. విలువలకు, సాంప్రదాయాలకు పెద్దపీట వేసేటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ఎన్నికల్లో, రాజకీయాల్లో ఎంత వేగంగా, ఎంత ఉద్రిక్తలు చోటు చేసుకున్నా, ఎవరి పార్టీలో వారు ఏ స్థాయిలో రాజకీయాలు నడిపినా ఫ్రాక్షన్ రాజకీయాలు, దాడులు, బెదిరింపులు, ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వారిపై దాడులు చేయించినటువంటి ఘటన గతంలో ఏనాడు కూడా నెల్లూరు నగరంలో లేదు. అనేక మంది సుదీర్ఘకాలం ఇక్కడ రాజకీయాలు చేశారు. ఎన్నికల్లో తమకు పని చేయమని ఒత్తిడి చేయొచ్చు, లేకపోతే బతిమలాడుకోవచ్చు, అది వేరు. ఎవరైతే ఇతర పార్టీల్లో యాక్టివ్గా పనిచేశారో వారి మీద దాడులు చేయడం, బెదిరించడం, మీ ఆస్తులు ఏ విధంగా మిగులుతాయని చెప్పి బెదిరించడం, మీ వ్యాపారాలు ఏ విధంగా నడుపుకుంటారని బెదిరించడం, ఇంట్లో ఆడవాళ్లకు ఫోన్లు చేసి మీ భర్త ఏమవుతాడో చూడండి అని బెదిరించడం, ఇదొక దుస్సాంప్రదాయం. నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లాలో ఏనాడు కూడా ఈ కల్చర్ లేదు. ఈనాడు నిన్నటి రోజున తిరుమల నాయుడు గారిపై జరిగినటువంటి దాడి, అది ఒక కార్యకర్తపై జరిగినటువంటి దాడి కాదు. ఈ నెల్లూరు నగరంలో ఏనాడు లేనటువంటి విధంగా ఇటువంటి దాడులు చేయడం దురదృష్టకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ బెదిరింపులతో, రౌడీ రాజకీయంతో తెలుగుదేశం పార్టీని బెదిరింపులకు పాల్పడడం. నెల్లూరు జిల్లాలో రాజకీయ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మీనాథ్, అసలు ఈ ఘర్షణలకు కారణం ఏంటి? ఘర్షణలకు కారణం వైసీపీ అని చెప్పి తిరుమల నాయుడు అంటున్నారు, కానీ వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదని వారు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ప్రతిభ 2 రోజులుగా ఏదైతే పోలింగ్ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తరచూ విభేదాలు తలెత్తున్న నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భంగా అనేక చోట్ల ఘర్షణలు, దాడులు కొనసాగాయి. పోలింగ్ తర్వాత కూడా ఆ విభేదాలు, ఏదైతే ఎన్నికల సమయంలో తలెత్తిన విభేదాలు పొడుచుకున్న నేపథ్యంలో ఘర్షణలు మరోసారి చోటు చేసుకున్న పరిస్థితి. నిన్న టీఎన్ఎస్ఎఫ్ లో చురుగ్గా పనిచేసి పార్టీలో కీలకంగా ఉన్నటువంటి తిరుమల నాయుడుపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆకస్మికంగా పట్టపగలే దాడి చేయడం, తీవ్ర స్థాయిలో అంటే ఒక రకంగా హత్యాయత్నానికి తెగబడ్డన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య టీడీపీ, వైసీపీ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ దాడిని, ప్రతి దాడిని ఖండిస్తూ ఇరు వర్గాలు నిరసనలు చేపట్టడంతో మరోసారి ఈ రోజు ఉదయం నుంచి కూడా నెల్లూరు నగరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. నిన్న దాడిని నిరసిస్తూ వైసీపీ కార్యాలయం ఎదుట తిరుమల నాయుడు భార్య బైఠాయించడం, తన కుటుంబానికి న్యాయం చేయాలని, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని
వైసీపీ కార్యాలయం ఎదుట ఆమె బైఠాయించడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొన్నాయి. అదే సమయంలో కార్యాలయంలో వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకి ఈ సంఘటనతో ఎటువంటి సంబంధం లేదని, తిరుమల నాయుడుకు అనేక విషయాల్లో శత్రువులు ఉన్నారని, ఎన్ఎస్ఎఫ్ లో చురుగ్గా ఉన్న నేపథ్యంలో వివిధ కళాశాలలతో పాటు వివిధ వర్గాలతో అతనికి వైరం ఉన్న నేపథ్యంలో దాడి ఎవరైనా పాల్పడి ఉండవచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. అయితే అదే సమయంలో తాను దాడి చేశారంటూ తనపై బురదల్లే ప్రయత్నం చేశారని, ఏకంగా తన కార్యాలయంపై తెలుగుదేశం శ్రేణులు దాడికి తెగబడి తన కార్యాలయంలో ఫ్లెక్సీలు చించడంతో పాటు పోలీసులు అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగిందే తప్ప అదే సమయంలో తాను ఉంటే తనపైన హత్యాయత్నానికి తెగబడి ఉండేవారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి ఇరు వర్గాలు గత 2 రోజులుగా చేస్తున్న హడావిడి నేపథ్యంలో నెల్లూరు నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళన ఇక్కడ స్థానిక ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్.